సో ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఫొటోస్ వేస్తున్నాం అనమాట. పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పేసి. ఏది ఉన్నా కానీ బయటికి చెప్పేట నీకు అలవాటు కాబట్టి ఫస్ట్ నిఖిలే వచ్చాడు. వీడు నాకు చాలా దగ్గరైన ప్లేయరు. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, కానీ ఎమోషన్స్ వాడిని చంపేస్తున్నాయి. ఎమోషన్స్ అన్ని అంటే సోనియానే కాదు, ఇప్పుడు సీతుతో ఒక బాండింగ్ ఉంది, నైనికతో ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. ఈ ఎమోషన్స్ బాండింగ్ ఏంటి? సీతు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది వాడికి. అండ్ నైనిక వాడు నా చిన్న చెల్లి అంటాడు నైనికని. విష్ణు ఒక మంచి ఫ్రెండ్ అయింది. సోనియా అమ్మ అంటుంటాడు మంచిగా. సో ఈ ఎమోషన్స్ అన్ని గేమ్ లో వచ్చేసరికి వాడిని తొక్కేస్తున్నాయి. అంటే ఎవరు హర్ట్ అవుతారో అని భయపడడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ 3 రోజులు నిఖిల్ అట్లా లేడు. ఎవడు ఏమనుకున్నా నా గేమ్ నాది. సో వాడు కంపారిటివ్లీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అది ఇంకా బయటకు రావాలని కోరుకుంటున్నా యాజ్ అ ఫ్రెండ్ గా. ఓకే, సో నీకు బాగా నచ్చుతుడు? నాకు బాగా ఇష్టం. ఓకే, యాజ్ అ పర్సన్ చాలా ఇష్టం వాడు. సూపర్. నెక్స్ట్ సోనియా. సోనియా, ఎస్, నాకు తెలిసిన సోనియా కూడా పాయింట్ మాట్లాడిందంటే తప్ప ఉప్ప పక్కన పెడితే గట్టిగా మాట్లాడుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో మట్టికి తాను అగ్రెషన్కి వెళ్లకుండా ఫిజికల్ టాస్క్లు ఇంకా గట్టిగా ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే మైండ్ గేమ్ ఉండాలి, ఫిజికల్ గేమ్ ఉండాలి. రెండు లేకపోతే మాత్రం లాంగ్ రన్ ఉండదు ఎంత ఫ్రెండ్ అయినా కూడా. సో మైండ్ గేమ్ అయితే తనకున్నది, ఫిజికల్ గేమ్ మాత్రం ఇంకా నేను ఇంకెక్కువ చూడలేదు. లేకపోతే మాత్రం కొంచెం కష్టం డెఫినెట్ గా. అంటే బిగ్ బాస్ బజ్ లో నాకు తెలిసినంత వరకు నువ్వు వచ్చిన తర్వాతే వ్యూయర్షిప్ బాగుంది, దాని కింద కామెంట్స్ కూడా నీ గురించి పాజిటివ్ గా ఎక్కువ వచ్చినాయి. ఓకే, మిగతా 2 ఎపిసోడ్లకి అంత లేదు, బజ్జే లేదు అని చెప్పుకోవచ్చు. బట్ నువ్వు వచ్చిన తర్వాత ఆ బజ్ క్రియేట్ అయింది. బట్ ఈ అమ్మాయి గురించి ఎక్కువ కింద కామెంట్స్, ఈ అమ్మాయిని ఎలిమినేషన్ చేస్తే ఇలాంటి వాళ్ళందరూ బలవకుండా ఉంటారు. ఏంటి అసలుకి? నాది బలవడం అని ఏం లేదు, నాకు ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడినా. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చేది కూడా ఈఎంఐ అని కామెంట్స్ మళ్ళీ ఏమో వస్తే చెప్పలేము మనము. కానీ నేను యాజ్ అ ఫ్రెండ్ గా మీకు ఇచ్చిన సలహా ఏంటి అంటే, ఇప్పుడు నీకు నువ్వు ఫ్రెండ్ దగ్గరైనా అనుకో, వాడిని గైడ్ చేద్దాం అనుకుంటది. సో ఆ గైడెన్స్ వల్ల ఏమైతుందంటే, నువ్వు ప్రతిసారి గైడ్ చేస్తే వాడు నీకు రిటర్న్ చెప్పలేదు అనుకో. నిఖిల్తో కూడా అదే అన్న, తను నీకు ఏదో చెప్తుంది మామ, నువ్వు దానికి రెస్పాండ్ కాలేదనుకో, అది ఎట్లుంటుంది అంటే చూసే అంటే 4 ఫ్రెండ్స్ ఉన్న నాకే ఆమె నిన్ను ఏదో చెప్తుంది, దాని ప్రకారమే నువ్వు యాక్ట్ చేస్తున్నావు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. జనరల్గా హానెస్ట్గా నువ్వు రిటర్న్, ఇప్పుడు మీకు రెస్పెక్ట్ మీద మీరు మాట్లాడతలేరేమో వాట్ ఎవర్, కానీ చూడడానికి ఎట్లుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. తనకి ఏదనిపిస్తే చెప్పడం అలవాటు. ఏదైనా కూడా నువ్వు ఇట్లా కాదురా, ఇట్లుండాలి అని చెప్పడం ఆమెకున్న అలవాటు. కానీ వినాలా వినొద్దా నువ్వు కూడా డిసైడ్ కావాలి. అండ్ దానికి రిటర్న్ మాట్లాడాలా వద్దా కూడా నువ్వు మాట్లాడాలి. నువ్వు సైలెంట్ ఉండడం వల్ల మీరిద్దరు ఆమె ఏం చెప్తే అది చేస్తున్న ఫీలింగ్ వస్తుందరా నాకు అని చెప్పి నిఖిల్కి చెప్పిన, పృథ్వీకి, ఇంకా పృథ్వీ గురించి అయితే ఆమెకే చెప్పిన, నువ్వు ఊకే పృథ్వీని వెనకేసుకుంటారా అక్కడ, వాడు కూడా వానికి ఏం ఆడుకోవాలి, వాడేం చిన్నపిల్లడు. కానీ చాలాసార్లు సోనియాని కూడా అన్న నేను. బయటకు వచ్చినాక మీమ్స్ చూసినాక మాక్సిమం అవే వచ్చినాయి. వాళ్ళిద్దరు అమ్మాయికి బలైపోయారంటావా లేకపోతే? బలి కాదు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళు గేమ్ లా ఎమోషన్ వాళ్ళని తొక్కేస్తుంది. సో ఎట్లా అంటే వాడుకుంటుందా గట్టిగా? వాడుకోవడం కదా ఆమె మెంటాలిటీ అంతే. ఇప్పుడు ఆమెకి సపోజ్ నువ్వు నచ్చినావు అనుకో బ్రో, ఆమెకి ఏదైనా తప్ప అనిపిస్తే ఆమె మణికంఠ, మీరు చూస్తే మొన్న రీసెంట్ కూడా మణికంఠకి రెడ్ హర్ట్ ఇచ్చినప్పుడు ఏమన్నది, నాకు మణికంఠని ఇద్దరు నిల్చోబెట్టి రెడ్ హర్ట్ ఒకటి ఇయ్యాలి, ఒకటి బ్రేక్ చేయాలన్నది. నాకు బ్రేక్ చేసినప్పుడు ఏమన్నది, వీడికి నా అవసరం ఉండేది, ఎందుకంటే వాడు మెచ్యూర్డ్, వాడి గేమ్ వాడు ఆడుకుంటాడు, నా అవసరం ఏం లేదు, మణికంఠకి నా అవసరం చాలా ఉంది అని. సో ఆమె అట్లా ఫీల్ అవుతుంది, ఎవరికైనా అవసరం ఉందంటే వాడికి వెళ్ళి నా గైడెన్స్ కావాలి అని. కానీ అది బయటకు ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది, ఇప్పుడు నేను బయటకు వచ్చిన మీమ్స్ వల్ల ఎట్లా అంటే ఈమె వాని గేమ్ చెడగొడుతుంది అని. సో యాజ్ అ ఫ్రెండ్ గా నేను అంటే ఈమె కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి పర్టికులర్ గా వాళ్ళ గురించి నేను కోరుకునేది ఏంటంటే, వీలైనంత జల్దీ వీళ్ళు ముగ్గురు సపరేట్ అయ్యి ఆడుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 3rd వీక్ ఇంత నెగిటివిటీ వచ్చిందంటే ఇంకా 8 వీక్స్ 9 వీక్స్ ఉన్నాయి, ఇంకా ఘోరంగా వస్తుంది. సార్ ఇంకా 12 వీక్స్ ఉన్నాయి, ఇంకా ఘోరంగా వస్తుంది. సో హోప్, నా ఒక్కటే కోరిక ఏంటంటే వీళ్ళు సపరేట్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడుకోవాలని బయటికి వాళ్ళనిద్దరిని. అంటే పృథ్వీ ఇంకా అంత పర్ఫెక్ట్ గేమ్ ఆడంగా నేను చూడలేదు. నిఖిల్ అయితే డెఫినెట్ గా ఉంటాడు చాలా రోజులు, ఎందుకంటే మెచ్యూర్డ్ నిఖిల్. సో నిఖిల్ రియలైజ్ అవుతున్నాడు కూడా నేను నా గేమ్ ఆడుకోవాలి అని. సో ఇట్లుంటే ఇప్పుడున్న నెగటివ్కి తనకు చాలా కష్టం ఉన్నది. పృథ్వీ అయితే పృథ్వీది నాదే టై పడ్డది కదా. సో పృథ్వీ పైన ఇంకా అంత గేమ్ రాలేదు జనాలకి. చూస్తే 2 వీక్స్ లో పృథ్వీ జనాలకు కనబడలే కూడా. అండ్ ఇంకోటి తెలుగు ఆడియన్స్ కి పాపం వాడు ఎక్కువ తెలియదు. సో వాడు ఎంతో మంచిగా ఆడితే తప్ప జనాల గుండెల్లోకి ఇంకా రాడు. లేకపోతే వాడు కూడా కొంచెం బయటకు వచ్చేసి బిగ్ బాస్ ఎలా ఆడాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంటే బయటకు వస్తే మనం తప్పన్నామని రియలైజ్ అవుతారు నాకు తెలిసి. సూపర్. నెక్స్ట్ పృథ్వీ ఆ నవ్వు ఉంది కదా, వాడు చాలా మంచోడు. గేమ్ లోకి వచ్చినాక వాడు పెద్ద సైక్ లాగా బిహేవ్ చేస్తాడు, వాడిని చూస్తేనే భయం అవుతుంది నాకు.
అంటే ఒక్కసారి గేమ్లకు వచ్చిన తర్వాత ఏమన్నా జరగదు నాకు సంబంధం లేదు అనే మెంటాలిటీతో ఉంటాడు. అంటే ఒక గేమ్లా వాడిని చూస్తే సింపుల్ చిన్న ఫిజికల్ టాస్క్ లేని దాంట్లో కూడా వాళ్ళ ఉన్న డ్రాబ్యాక్ చెప్తా సింపుల్ గా. ఇంకా నా టీం గేమ్ ఆడుతుంది డబ్బుల కోసం ఆడుతున్నప్పుడు అది బాల్స్ లోపడేసే టాస్క్ ఉంది. అంటే ఎంత బ్లైండ్గా వెళ్తాడంటే వాడు ఫస్ట్ నా బుట్టిలో బెలూన్స్ వేయాలి అనేది ఫస్ట్ థింగ్. అది మర్చిపోయి నిఖిల్ ఖాన్ బెలూన్స్ ఉంది అన్నేసిండు. అంటే వాడు ఆడొద్దని ఇంటెన్షనే వానికి ఉన్నది కానీ నేను ఆడాలని ఇంటెన్షన్ లేదు. సో దానివల్ల ఆ గేమ్ ఓడిపోయాను. సో ఆ ఎమోషనల్ అంటే ఆ ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ గేమ్ వాడికి రావట్లేదు. ఇంకా ఎంతసేపు నేను ఆడపోతే పక్కన ఆడొద్దని ఇంటెన్షన్ లో ఉన్నాడు. అది చాలా రాంగ్ వెళ్ళిపోతా ఉంటుంది, అట్లే వెళ్తుంది. అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే వాడు చాలా స్ట్రాంగ్ అవుతాడు. నేను బయటకు వచ్చినప్పుడు వానికి అదే చెప్పిన, అగ్రెషన్ అనగానే అన్డౌటెడ్ గా 11 మంది నీ మీదే చేయి చూపిస్తున్నారు, ఆ చేతులు నీ మీదికి రాకూడదు, అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు మంచిగా ఆడతావు అని చెప్పిన. ఎందుకంటే యాజ్ అ పర్సన్ వాడు చాలా మంచోడు, వానికి చాలా ఓవర్ ప్యాంపరింగ్ ఉంది హౌస్ లో. అమ్మాయిలు అందరూ పృథ్వీ 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 అంటా ఉంటారు. సో నువ్వు ఈ గేమ్ ఒక్కటి మంచిగా ఆడితే నీకు ఇంకా ఎందుకు అంత ఓవర్ ప్యాంపరింగ్ అది నాకు కూడా తెలియదు. నాకు కూడా అదే నువ్వే కదా నేను తిడతా ఉంటా కూడా. అసలు ఫస్ట్ సోనియాని విష్ణుప్రియని సీతు మిమ్మల్ని అనాలి, నువ్వు ఊకే ప్యాంపర్ వేయకండి వాడిని, ఏదో పెద్ద వాడు ఏదో చిన్నపిల్లడు అన్నట్టు అందరు గేమ్ ఆడడానికి వచ్చారు, మీరు ఎక్స్ట్రా చేయడం వల్ల వాడికి ఇంకెక్కువ గేమ్ అర్థమవుతుంది. చాలా సార్లు తిట్టినా కూడా నేను వాళ్ళు.